రోమపత్రిక 9వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. రోమా 9:19 వచనము. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరువానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్నాయేమి? ఆ ప్రకారమే నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడునో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. మేము డాన్స్ క్యాంప్కి వచ్చినప్పుడు చాలా ఫన్నీగా ఉండే విషయం ఒకటి ఉందండి. ప్రతిసారి కూడా వెనకాల స్నాక్ షాప్ అనేది ఉంటుంది. అవును, ఇంకా చాలా విషయాలు కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. కానీ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ వాక్యం వినడం అయిపోయిన తర్వాత నిజంగా వాళ్ళు ఆత్మ ద్వారా ఎంతో సంతృప్తిని పొందుకోవాలి. కానీ శరీరాన్ని వెంబడిస్తూ చీమలు గుంపులో కూడుకున్నట్టుగా అందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. అవును, మనకి మంచి ఆహారం ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అదేవిధంగా సాహసం చేస్తూ ఉన్నప్పుడు కూడా మనము స్నాక్స్ తిన్నప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. మీరు గద్దింపును పొందుకున్నప్పటికీ కానీ ఒకవేళ మనం కిమ్చి స్టూవ్ తిన్నాక వెళ్దాం పదండి అన్నట్టయితే అందరు సంతోషపడతారు కదా. చూసినట్లయితే మనుషులకి 5 సెన్సెస్ అనేవి ఉన్నాయండి. అందులో ఈ 5 సెన్సెస్లో నోటి స్పర్శ అనేది ఎంత శాతం ఉందో తెలుసా అండి మీకు? ఉదాహరణకి అన్నిటినీ 100%లో మనము పోల్చి చూసినట్టయితే నోటి స్పర్శ అనేది కేవలం 1% మాత్రమే అండి. ఆ 1% మిమ్మల్ని ఎంతో సంతోషపరుస్తుంది. మిగతా 99% మీకు ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నప్పటికీ కానీ 1% ఒకళ్ళు మీరు రుచికరమైన తిన్నట్టయితే మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను కూడా ఎప్పుడైతే అమెరికా నుండి నేను ఫ్లైట్కి వస్తానో నేను ఇది కూడా తినాలనుకుంటున్నాను, అది కూడా తినాలనుకుంటున్నాను, ఇలా ఆలోచిస్తూ ఉంటాను. అలా అని చెప్పి ప్రతిసారి తినగలుగుతానని కూడా కాదు. కానీ ఆ 1% మనుషుల్ని సంతోషపరుస్తుంది, లేదంటే బాధపరుస్తుంది. చూసినట్టయితే నోటి స్పర్శ తర్వాత మనము ముట్టుకునే స్పర్శ ఉంటుంది కదండి, అది 2% ఉందండి.
మన కంటి స్పర్శ అనేది 3% ఉంది. మన వినే స్పర్శ అనేది 11% మనం చూసే స్పర్శ అనేది 83% అండి. సాధారణంగా మనం ఏదైతే చూస్తామో చూసి మనం అన్నిటి గురించి నిర్ణయం తీసుకుంటున్నాం కదండి. మీరు ఒకవేళ మైండ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ పొందుకొని అదేవిధంగా మైండ్ ఎడ్యుకేషన్ కనుక చేసినట్టయితే మీకు ఈ విషయం అనేది మీకు ఖచ్చితంగా తెలుసు. మనం ఏదైతే చూస్తున్నామో అది సరైనది కాదు అని అంటాం మన మైండ్ ఎడ్యుకేషన్లో. ఉదాహరణకి మన మైండ్ ఎడ్యుకేషన్లో 2 సర్కిల్స్ ఒకవేళ మనము ఇట్లా గీసినట్టయితే, ఒకవేళ మనం అడిగినట్టయితే ఏ పెద్దగా ఉందా, బి పెద్దగా ఉందా, లేదంటే ఏది ఆ, పెద్దగా ఉంది అడిగినట్టయితే కొంతమంది అంటారు నాకు చూసినట్టయితే ఏ పెద్దగా ఉంది. కానీ రెండింటిని కనుక పోల్చి చూసినట్టయితే రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఎవరైతే బ్రెయిన్ సైంటిస్ట్ ఉంటారో వాళ్ళు ఏమంటారంటే, సైంటిస్ట్ ఏమంటారంటే, మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని బట్టి మనం నమ్మము, మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని బట్టి మనం నమ్ముతాము అని అంటారు న్యూరాలజిస్టులు. ఒకవేళ మన నరాలు గనక ఏ అనేది పెద్దగా ఉంది అని చెప్పినట్టయితే మనకు అదే విధంగా చూస్తాం దాన్ని. చూసినట్టయితే ఈ మనము చూసేది, అవును, మనిషి యొక్క స్పర్శలో 83% చూసే స్పర్శ అనేది పెద్దగా ఉన్నప్పటికీ, కానీ చివరికి మనం చూసినట్టయితే ఆ ఒక 83% అనేది మన హృదయం నుండి కనిపిస్తుంది. దాని అర్థం ఏంటి అంటే, మనం ఏదైతే చూస్తున్నాం అనేది, స్పర్శిస్తున్నాం అనేది, తీర్పు తీస్తున్నాం అంతా కూడా మనిషి యొక్క హృదయం ద్వారా అన్నీ వస్తున్నాయి. మనం ఎంతైతే చూస్తామో అంతగా మనము తీర్పు తీరుస్తామండి. మనము కొరియాలో కనుక చూసినట్టయితే ఆటోమేటిక్ కార్స్ ఉంటాయి కదండి. ఈ ఆటోమేటిక్ డ్రైవింగ్ కార్స్ అనేవి ఎలా ఈ డిస్టెన్స్ని సరిగ్గా మెయింటైన్ చేయగలుగుతాయంటే, ఎందుకంటే అది చూసేది, దాని కెమెరాస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి చూడ్డానికి. అందుకే అవి సరిగ్గా తీర్పును తీర్చగలుగుతాయి. మనము చిన్నగా ఉన్నప్పుడు కూడా మనము సరిగా మనము తీర్పు తీర్చడం, ఇది సరి అయిందా కాదా. కానీ ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో, ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటామో దాని ప్రకారము నెమ్మదిగా మనము తీర్పు తీర్చు అన్ని కూడా మనం చేస్తాము. ఎప్పుడైతే మీరు మొదటిగా రక్షణ పొందుకుంటారో మీరు ఎంతో ప్యూర్ హార్ట్ కలిగి ఉంటారు. మీకు అంతగా ఫిర్యాది హృదయం అలా ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే సమయం గడుస్తూ ఉంటుందో మీరు చాలా విషయాలు మీరు గమనిస్తారు, చూస్తారు. అదే విధంగా మన హృదయంలో ఇది మంచిది నాకు, ఇది ప్రశస్తమైంది, ఇది చెడ్డ విషయం నాకు, ఈ విధంగా అనుకుంటా ఉంటాం మనము. కొన్ని నెలల క్రితము నేను పాస్టర్ గారితో మియన్మార్కి వెళ్ళి వచ్చాను. మియన్మార్ అనేది ఇంకా కూడా అది కాలనైజ్ కంట్రీ అండి. అది ఎన్నో కష్టాలను ఎదుర్కొంటా ఉంది మియన్మార్. మేము ఫ్లైట్ ఎక్కి మేము ప్రయాణం చేద్దామని మేము సిద్ధపడుతూ ఉన్నాము. మేము మియన్మార్ నుండి కొన్ని ఫొటోస్ని పొందుకున్నామండి. ఆ గీజీ పాస్టర్ గారు ఇంకా కొంతమంది పాస్టర్స్ వాళ్ళు ముందే వెళ్ళి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అక్కడ అక్కడ వెన్యూ ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళు ఓడపైన ఎక్కి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు.
ఎందుకంటే మియన్మార్లో వర్షం అనేది చాలా ఎక్కువగా పడింది కాబట్టి వాళ్ళు ఆ ఒక ఓడనెక్కి వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. ఒకవేళ పాస్టర్ పార్ గారు వచ్చినట్టయితే పాస్టర్ పార్ గారు ఖచ్చితంగా ఆ ఓడ అనే పైన ప్రయాణం చేయాల్సి వస్తుందేమో అని అన్నారు. ఎందుకంటే అక్కడ నీళ్ళు అనేవి నిండుగా నిండిపోయి ఆల్మోస్ట్ 2 మీటర్స్ వరకు నీళ్ళు అనేవి బయటికి వెళ్ళిపోవట్లేవు అని చెప్పి అన్నారు. నేను ఆ ఫొటోస్ని పొందుకున్న తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను ఫొటోస్ పంపిస్తాను మీకు, మీరు చూపించగలుగుతారా? ఇప్పుడు వెంటనే నేను మీకు ఫొటోస్ పంపిస్తాను. అకస్మాత్తుగా నాకు గుర్తొచ్చింది ఆ మయన్మార్లో ఉన్న పరిస్థితి. మేము అనుకున్నాము నిజంగా మేము సెమినార్ చేయగలుగుతామా లేదా అనుకున్నాము. మీరు ఫొటోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫొటోస్ అని నేను పంపించాను. చూసినట్టయితే అక్కడ వెన్యూ ముందు మెట్లనే చాలా పెద్దగా ఉంటాయండి. చూసినట్టయితే అందుకని వాళ్ళు అక్కడ 5 బోట్స్ వాళ్ళు రెంట్ తీసుకున్నారని చెప్పారు. నేను అన్నాను ఏంటి అసలు ఇది, ఏంటి మనము ఇలా ఆ, బోట్ ఎక్కి మేము ట్రావెల్ చేయాలా నిజంగానా? మేము అలా ఫ్లైట్ ఎక్కి మేము ప్రయాణం చేసాము. ఆ, అక్కడ బోట్ పైన ఎక్కుతూ ప్రయాణం చేస్తున్న ఫొటోస్ పంపించాను, చూపించండి. ఏదేమైనప్పటికీ మీకు ఫొటోస్ చూపిస్తాం మేము. ఈ విధంగా పాస్టర్ గారు ఈ ఓడనెక్కి పాస్టర్ పాక్ గారు వెన్యూ దగ్గరికి రావాలి. పగీజిన్ పాస్టర్ గారు ఆయన ఆ అంబ్రెల్లా పట్టుకొని అలా వెన్యూ దగ్గరికి వెళ్ళడం మీరు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు. ఇది చాలా సీరియస్గా ఉండింది పరిస్థితి. ఈ విధంగా మేము మియన్మార్కి ప్రయాణం చేస్తూ ఉన్నాము. కానీ ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాస్ట్ గారు ఎప్పుడైతే మయన్మార్కి స్టార్ట్ అవుతా ఉన్నారో అప్పుడే నెమ్మదిగా నీళ్ళన్నీ కూడా వెళ్ళి పోతూ ఉన్నాయి. సో మియన్మార్లో చూసినట్టయితే అక్కడ గవర్నమెంట్ అదేవిధంగా రెబెల్ పార్టీ అంటే ఎవరైతే వేరే పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పోట్లాడుతూ ఉంటారు నిరంతరంగా. అందుకే మియన్మార్లో వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ అనేవి సరిగ్గా ఉండవు. ఒకవేళ వాళ్ళు ఒకవేళ రిట్రీట్కి రావాలన్నట్టయితే 2 లేదా 3 రోజులు ప్రయాణం చేస్తూ వాళ్ళు రిట్రీట్ దగ్గరికి రావాలి. ఎందుకంటే వాళ్ళు ఆ, కారు ప్రయాణం చేసే ఆ రోడ్లన్నీ అడ్డుకున్నారు కాబట్టి. నా అర్థం ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు వారం పాటు వాళ్ళు ప్రయాణం చేస్తూ కారు ఎక్కుతూ వాళ్ళు రావాలి. వారము వాళ్ళు నడుచుకుంటూ వచ్చి 2 రోజులు కార్ ప్రయాణం చేయాలి. దాని అర్థం ఏంటి అంటే 9 రోజులు పడుతుంది వాళ్ళు రిట్రీట్ అటెండ్ అవ్వడానికి. ఒకవేళ మిమ్మల్ని రిట్రీట్ అటెండ్ అవ్వడానికి 9 రోజులు ప్రయాణం చేసామండి అన్నట్టయితే మీరు వస్తారండి? ఒకవేళ ఫ్లైట్ డిలే అయితేనే మీరేమంటారంటే అసలు రిట్రీట్కి వెళ్ళను అనుకుంటారు. ఒకవేళ క్యాన్సిల్ అయిపోతే ఏం చేస్తారు? ఈసారి నేను రిటైర్కి వెళ్ళా దేవుడి యొక్క చిత్తం కాదనుకుంటా అనుకుంటారు కదా. నేను మనం ఇలాంటి ఆలోచన మనం కలుగుంటాము. వాళ్ళు ఒక వారం పాటు నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ 2 రోజులు కారు ప్రయాణం చేయాలి వాళ్ళు రావాలంటే. అలా 5,000 మంది వచ్చారండి ప్రోగ్రామ్కి. నేను అడిగాను పాస్టర్ గారిని, మరి పాస్టర్ గారు ఒకవేళ వీళ్ళందరూ వచ్చినట్టయితే ఎక్కడ పడుకుంటారు, ఇక్కడ హోటల్స్ కూడా ఏం లేవు అంత మంచిగా, ఈసారి మేము చాలా కృపను పొందుకున్నాం అని చెప్పి అన్నారు. మియన్మార్లో మియన్మార్లో ఈ బుద్ధిస్టులకి చాలా ఎక్కువ పవర్ ఉంటుందండి.
అమెరికాలో ఆర్మీస్కి ఎక్కువ శక్తి ఉంటుంది కదా. అయితే మియన్మార్లో బుద్ధిస్టులు వాళ్ళు మొదటిగా ఫ్లైట్ ఎక్కుతారు. ఒకవేళ ఒక బుద్ధిస్టులు కనుక వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ ఇలా అడుక్కున్నట్టయితే వాళ్ళు వెంటనే ఆహారం ఇస్తారు వాళ్ళకి. అందుకే అక్కడ వాళ్ళకి ఎన్నో మందిరాలు ఉన్నాయి ఎక్కడైతే ఇల్లు లేని వారు వెళ్ళి పడుకోవడానికి. మన సంఘ పెద్దలు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పారు, మేము ఇలా సిఎల్ఎఫ్స్ బైబిల్ సెమినార్ చేస్తున్నాము, మా బ్రదర్ సిస్టర్స్ వాళ్ళు చాలా దూరం వచ్చారు, వాళ్ళకి పడుకోవడానికి ఎలాంటి చోటు లేదు. సో బుద్ధ ఒక ప్రేమ బట్టి మీరు అక్కడ మా వాళ్ళందరినీ పడుకోవడానికి కృపణిస్తే బాగుంటుందని అన్నారు. అలా ఎన్నో మందిరాలని వాళ్ళు రెంట్ తీసుకున్నారు. అక్కడున్న బుద్ధ టెంపుల్స్ అన్నింటినీ కూడా వాళ్ళ అకామిడేషన్కి ఉపయోగించి అలా వాళ్ళు ఆ, మన బ్రదర్ సిస్టర్స్ అందరూ రిట్రీట్ అటెండ్ అయ్యారు. నాకెంతో కృతజ్ఞతగా అనిపించింది. దేవుడు ఎలా బుద్ధ దేవుడితో పాటు కలిసి పనిచేసి మనకి అన్ని కూడా సిద్ధపాటు చేస్తాను చూసినప్పుడు చాలా ఆశకరంగా అనిపించింది. నేను ఎప్పుడైతే ఒక వారం పాటు ప్రయాణం చేస్తూ వచ్చిన ఆ సహోదరాల యొక్క ఫోటోలు చూసినప్పుడు, అదేవిధంగా వాళ్ళు వినే వాక్యం యొక్క విధానం బట్టి, వాళ్ళు పాటలు వినే బట్టి నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళు ఆరాధన వినడం విషయం బట్టి వాళ్ళ హృదయంలో ఎంతో కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా దేవుడు ఒక వాక్యాన్ని వినడం బట్టి కూడా వాళ్ళు నిజంగా ఎంత కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉన్నారు. పాస్టర్ గారు ఎవరైనా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉన్నారా అని అడిగినప్పుడు ఒక 50 మంది వాళ్ళు నడుచుకుంటూ వెంటనే పరిగెట్టుకుంటూ స్టేజర్కి వచ్చేసారు. అందరూ కొంచెమైనా నేను సాక్ష్యం చెప్పాలని వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. అదేవిధంగా దేవుడికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. అవును, ఎంతో చిన్న దేశం, పేద దేశం అండి అది. కానీ నిజంగా వాళ్ళకి సువార్త ప్రకటించి నిజంగా వాళ్ళు సువార్తని ప్రేమిస్తూ ఆ సువార్తని ఇష్టపడడం చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. పోయినసారి ఎప్పుడైతే మియాన్మార్ పాస్టర్ గారు వచ్చారో ఆయన అన్నారు, మాకు 100 మిషనరీస్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి అన్నారు. కానీ ఈసారి మిషన్ స్టూడెంట్స్ 200 మంది ఉన్నారని చెప్పి అన్నారు. ఇంతకుముందు వాళ్ళు యంగ్ చర్చ్లోనే మాత్రమే మిషన్ స్టూడెంట్స్ కలిగి ఉన్నారు. కానీ లోకల్ చర్చెస్లో కూడా వాళ్ళు మిషన్ స్టూడెంట్స్ని పొందుకున్నారు. కాబట్టి దాదాపు 200 మంది మిషన్ స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి. అదే అయినప్పటికీ మియన్మార్లో ఉన్న అందరికి స్వార్థ ప్రకటించడం చాలా సమయం పడుతుందని అన్నారు. చూసినట్టయితే ఒక ప్రాంతంలో వాళ్ళు పాస్పా గారు వాక్యం వినడానికి రావాలనుకున్నారు, కానీ వాళ్ళు రాలేకపోయారు. కాబట్టి వాళ్ళకి సపరేట్ రిట్రీట్ ఒకటి చేశారని చెప్పి విన్నాను. మనమందరం రక్షణ పొందుకొని నిజంగా మనం ఎంతో కృతజ్ఞత హృదయాన్ని మనం కలిగి ఉన్నాము. కానీ మన హృదయంలో ఆ కృతజ్ఞత హృదయాన్ని తీసుకెళ్ళిపోయే విషయాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు మనము రోమిల్ పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాము. 19వ వచనం 20వ వచనం చూసినట్టయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అట్లయితే ఆయన చిత్తంను ఎదిరించిన వాడేవాడు? ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకిలాగూ చేసితోని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఇక్కడ మీరు చూసినట్టయితే రిప్లై అని ఇక్కడ జవాబు చెప్పడం
20 వచనంలో చూసినట్టయితే, అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేస్తూ రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఇక్కడ చూసినట్టయితే అవును గాని అని అంటుంది. దాని అర్థం ఏంటంటే ఆయన ఆపి ప్రశ్న అడుగుతున్నారు. దీని అర్థము ఎప్పుడు ఈ రిప్లై లేదంటే అవును గాని అనే పదాన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే కొరియాలో ఎక్కువ మన కోర్టులో ఉన్నప్పుడు ఈ పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఆ, చూసినట్టయితే కోర్టులో గుచ్చి గుచ్చి అడగడానికి కోసము వాళ్ళు అవును గాని అని చెప్పి ఈ విధంగా వాళ్ళు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఎప్పుడైతే నేను ఆలోచిస్తూ ఉన్నానో, ఎప్పుడైతే నేను చూస్తూ ఉన్నానో, నువ్వు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు, దాని అర్థం ఏంటంటే ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని ప్రశ్న అడగడం కూడా కదండి. అసలు ఈ విధంగా చేయాలి కానీ నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు. నేను కూడా నా హృదయంలో ఏదైనా కష్టం కానీ లేదంటే ఏదైనా అన్ఫేర్ విషయం నా జీవితంలో ఉన్నట్టయితే నేను కూడా దేవుడి ముందుకు వెళ్ళి దేవుడి ముందు నేను ప్రశ్నించేవాడిని. ప్రభువా, ఎందుకు నాకు ఇలాంటి కష్టాన్ని మీరు నాకు ఇస్తున్నారు ప్రభువా? నేను స్వార్థ కోసం నేను ఇలాంటి మార్గంలో నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. అవును ప్రభువా, నా దగ్గర ఎంతో కొదువులు ఉన్నాయి, నేను సరైన వ్యక్తిని కాదు, కానీ నేను సువార్త కోసం జీవిస్తూ ఉన్నాను. కానీ ఎందుకు మీరు నాకు ఇలాంటి పరిస్థితిని అనుమతిస్తున్నారు? నాకు అసలు అర్థం అవ్వట్లేదు. మీలో కూడా మీరు ఇలాంటి హృదయాన్ని కలిగి ఉన్న వారు ఉన్నారండి? నేను ఎప్పుడైతే రోమిల్ పత్రిక 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే 20వ వచనం మనం చదువుకున్నాము. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? నన్నెందుకు ఇలాగ చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? 21వ వచనంలో చదువుకున్నాము. ఒకే ముద్దల నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? కొన్ని పాత్రలు ప్రశస్తమైనవి, కొన్ని ప్రశస్తమైనవి కావు. కొన్ని ప్రశస్తమైనవి, అదేవిధంగా చాలా ఖరీదైన పాత్రలు. అదేవిధంగా కొన్ని పాత్రలు చాలా ఖరీదైనవి కావు అసలు. ఎప్పుడైతే ఆ కుమ్మరి ఒక పాత్రను తయారు చేస్తాను, ఇలాంటి పాత్రలను తయారు చేయాలనుకుంటున్నాను. మీరు ఎలాంటి పాత్రలు అండి? కొరియాలో అన్నిటికంటే ఎంతో మురికి పాత్ర ఒకటి ఉందండి. చూసినట్టయితే ఇండోర్ పోర్టబుల్ టాయిలెట్ అని ఉంటుంది, అది అదండి కొరియాలో. అదొక పాత్ర అన్నమాట. మీరు ఎలాంటి పాత్రగా ఉండాలనుకుంటున్నారా? చాలా కాలం క్రితం కొరియాలో అండి అది చాలా ప్రాముఖ్యమైన పాత్ర అండి. సో చాలా ప్రాముఖ్యమైన పాత్ర కూడా ఉంది. అదేవిధంగా రాజు ఉపయోగించే పాత్ర, అదేవిధంగా మంచిగా కనిపించే పాత్రలు కూడా ఉన్నాయి. అది ఎవరు నిర్ణయిస్తారంటే ఎవరైతే ఆ కుమ్మరి దాన్ని తయారు చేస్తాడో దానిపైన ఆధారపడుతుంది. దేవుడు మన కుమ్మరి అండి, దేవుడు మన హృదయానికి యజమానే ఉన్నారు. అవును, దేవుడు మన కష్టాలను అనుమతించవచ్చు. అవును, దేవుడు మనని పరిస్థితుల్లో సమస్యల్లో ఆయన మనల్ని ఉంచొచ్చు. కానీ మనకు కూడా తెలియకుండా మనము కొన్నిసార్లు మనం దేవుడికి ప్రశ్నిస్తున్నాము. చాలా తేలికగా ఎలాంటి సమస్య లేదనుకుంటా మనం దేవుడిని ప్రశ్నిస్తూ ఉన్నాము. అలా చేస్తూ మన హృదయం అనేది దేవుడు ఒక హృదయంతో నెమ్మదిగా దూరం అయిపోతూ ఉంది. నేను ఆరంభంలో మీకు చెప్పాను కానీ మనం చూసి దాని గురించి మాట్లాడాను కదండి. ఈసారి పాస్టర్లందరూ కూడా సిఎల్ఎఫ్ కొరియా గురించి వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది.
ఈసారి పాస్టర్ వాళ్ళందరూ కూడా సీఎల్ఎఫ్ ద్వారా ఏ విధంగా చాలా మంది రక్షణ పొందుకున్నారని చెప్పారో నిజంగా ఎప్పుడైతే విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిన హృదయంలో. పాస్టర్ పాగ్యం జూకారు ఆయన 2,000 మంది పాస్టర్స్ ముందుకెళ్ళి సువార్త ప్రకటించారనే విషయం గురించి పంచుకున్నారు. నిజంగా నేను చూస్తూ ఉన్నాను ఎలా దేవుని యొక్క స్వార్థ పనులని ఎన్నో అధికముగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయని. మీ అందరూ కూడా ఈ సాక్ష్యం తెలిసుండొచ్చు. ఎప్పుడైతే మొదటిగా మనము ఈ యొక్క సిఎల్ఎఫ్ని మనం ఆరంభించాలనుకున్నప్పుడు పాస్టర్ పార్క్ గారు కూర్చొని ఇలా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆయన అకస్మాత్తుగా అన్నారు, అమెరికాలో మనము సిఎల్ఎఫ్ మీటింగ్ చేస్తే బాగుంటుంది పాస్టర్స్ మీటింగ్ అని. అన్ని దేశాల్లో ఉన్న పాస్టర్స్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు పాస్టర్ మీటింగ్ అటెండ్ అవ్వాలని వాళ్ళు వచ్చినట్టయితే మనం వాళ్ళకి స్వార్థ ప్రకటించవచ్చు. అది బాగుంటుందా బాగుండదండి? అవును, ఎంతో బాగుంటుంది. అదేవిధంగా చాలామంది పాస్టర్స్ సౌత్ అమెరికా నుండి వాళ్ళు వీసా పొందుకోలేకపోయినందువల్ల వాళ్ళు యూఎస్ఏకి రాలేకపోయారు. అదేవిధంగా ఆఫ్రికాలో ఉండే పాస్టర్స్ కూడా వాళ్ళు వీసా పొందుకోలేనందువల్ల వాళ్ళు అమెరికాకి రాలేకపోయారు. అందరూ వాళ్ళు మనం యూఎస్ఏకి వెళ్దాము అని అంటా ఉన్నారు. ఒకవేళ మీరు కనుక వీసాని పొందుకోకపోయినట్టయితే మీరు అక్కడికి వెళ్ళలేరు. నేను కూడా ఆలోచిస్తా ఉన్నాను, నిజంగా మరి ఇది సాధ్యమేనా? మేము ఆ విధంగా వేరే విధంగా ఆలోచిస్తా ఉన్నాము. పాస్టర్ పార్ గారు యంగ్జూకి ఫోన్ చేయ అన్నారు. పాస్టర్ గారు ఏమన్నారంటే, నేను చెప్పానని చెప్పు, నేను పాస్టర్స్ మీటింగ్ కలిగి ఉన్నామని చెప్తున్నానని చెప్పు నువ్వు అని అన్నారు. నేను అనుకున్నాను, ఏంటి పాస్టర్ గారు మీరు నాకు ఈ పనిని అప్పచెప్తున్నారు? వీసా అమెరికాకి వెళ్ళే వీసా పొందుకోవడం అనేది చాలా కష్టమైంది. తర్వాత ఏదేమైనప్పటికీ ఫోన్ చేశాను. పాస్టర్ పాక్యోంగ్ జుక్ గారు ఫోన్ పొందుకొని నాకేం చెప్పుంటారు, నీకు కూడా తెలుసు కదా ఇప్పుడు సౌత్ అమెరికా నుండి కూడా వీసా వాళ్ళు పొందుకోలేకపోతున్నారు, ఎలా మనము సిఎల్ఎఫ్ యూఎస్ఎల్ చేయగలుగుతాము? నువ్వు పాస్టర్కి మంచిగా చెప్పు. నేను ఎలా చెప్పగలుగుతాను అది పాస్టర్ గారికి? అలా సమయం గడిచిపోయింది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ పాస్టర్ గారు మళ్ళీ చెప్పారు. మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ పాస్టర్ గారు మరి అదే విధంగా చెప్పారు. అలా అమెరికాలో సిఎల్ఎఫ్ అనేది ఆరంభించబడడం జరిగింది. ఎప్పుడైతే మనము సిఎల్ఎఫ్ ఆరంభించాము నిజంగా ఎంతో బాగా జరిగింది కదండి. అవును, కష్టాల సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు ఉన్నాయి, కానీ సమస్య అంతా గడిచిపోయిన తర్వాత సమయం అంతా గడిచిపోయిన తర్వాత నిజంగా మనకు చాలా చాలా సంతోషం అనిపించింది కదా దేవుడు పనిచేస్తున్నాడు చూసి. అవును, కరోనా పాండమిక్ ఉన్నప్పుడు మనం సిఎల్ఎఫ్ మీటింగ్ చేయలేకపోయాము. మనము సిఎల్ఎఫ్ పాస్టర్స్ చెప్తా ఉన్నాము సిఎల్ఎఫ్ క్యాన్సిల్ అయింది అని చెప్పి. పాస్టర్ గారు అన్నారు, మీరు ఎందుకు అలా అంటున్నారు? మీరు క్యాన్సిల్ అయిందని చెప్పకండి, ప్రోగ్రాము పోస్ట్పోన్ అయిందని చెప్పండి. అలా దేవుడు మనకి నూతనమైన మార్గాల్ని చూపించారు. అలా మనము ఆన్లైన్ ద్వారా అనేక మంది పాస్టర్లని మనం కలుసుకోవడం జరిగింది. అలా మనము అనేక మంది పాస్టర్స్కి మనము సువార్తను ప్రకటించగలిగాము. ఎప్పుడైతే మా హృదయంలో విశ్వాసం అనేది లేనప్పుడు అమెరికాలో మేము సిఎల్ఎఫ్ చేయడం అనేది నిజంగా అసాధ్యంగా అనిపించింది.
చూసినట్టయితే మాకు అది సరిగ్గా అనిపించింది ఆ సిఎల్ఎఫ్ చేయలేకపోవడం అనేది. కానీ ఎలా అయితే దేవుడు పనిచేసిన మేము కొంచెం చూసామో, చూసినట్టయితే ఆ అమెరికాలో ఉన్న సిఎల్ఎఫ్ అటెండ్ అవ్వడం అనేది కొరియా పాస్టర్స్ మా అందరు కూడా నిజంగా ఎంతో సంతోషమైన విషయము. మేము ఎంతో ఆశ్చర్యంగా ఉంటాము ఎలా దేవుడు అమెరికాలో పనిచేశాడు సిఎల్ఎఫ్ ద్వారా అని. చూసినట్టయితే అనేక మంది పాస్టర్స్ని కలిసి ఈ విధంగా సువార్త ప్రకటించడం అనేది నిజంగా కొరియా పాస్టర్స్ మాకు ఎంతో సంతోషమైన విషయం అండి. ఎందుకంటే ఒకేలాంటి సిఎల్ఎఫ్ అయినప్పటికీ చాలాసార్లు మనమైతే చూస్తున్నామో దాన్ని బట్టి మనం జీవిస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే మనం విశ్వాసం ద్వారా ముందడిగేసి వెళ్తామో, చూసినట్టయితే అవి ఎంతో కష్టంగా, ఇవి అసాధ్యంగా కనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే మనము మన కళ్ళతో కాకుండా దేవుడు చూపించిందని ఎప్పుడైతే మనం చూస్తామో, మనము దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉంటాము. మనం నిజంగా ఎంతో సంతోషంగా ఉంటాము. మనలో చాలా మంది మన కంటికి ఏదైతే కనిపిస్తుందో దాన్ని స్పర్శిస్తూ మనం జీవిస్తూ ఉన్నాము. చూసినట్టయితే మనందరికీ ఖచ్చితంగా తెలుసు, కనిపించే విషయాల కంటే కనిపించని విషయాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా అవి ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలుసు. మనం అందరం కూడా మనుషులందరూ కూడా హృదయంలో అనారోగ్యము లేదంటే గుండెలో అనారోగ్యం వీటన్నిటి పట్ల వాళ్ళు ఎంతో ప్రాముఖ్యతని ఇస్తారు కదండి. ఎప్పుడైతే మనం ఆత్మ జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాము, మనం ఏదైతే చూస్తున్నామో ఏదైతే స్పర్శిస్తున్నామో దాన్ని చూసి మనం ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నామా, లేదంటే దేవుడు ఒక వాగ్దానాన్ని పొందుకొని ఆ దేవుడు ఒక వాగ్దానం ద్వారా ప్రతిరోజు మన జీవితాన్ని మనం గడుపుతున్నామని చాలా ప్రాముఖ్యమైనది. నేను ఇక్కడ రిప్లై అనే పదాన్ని నేను ఉపయోగించాను. ఇది హంచాలో అంటే కొరియా పాత భాషలో దీన్ని ఏమంటారంటే, దీని ఒక విధంగా అడుగుతున్నట్టుగా ఉంది ఒకవైపు నుండి చూసినట్టయితే. అదే విధంగా దీని ఇంకొక అర్థం చూసినట్టయితే గుచ్చి అడుగుతున్నట్టు అని అర్థం అండి. ఇంకొక విధంగా చూసినట్టయితే గద్దిస్తున్నట్టు. దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి మనం ప్రశ్నిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ప్రభువా ఎందుకు ఇది ఇలా ఉంది, ఎందుకు ఇది అలా ఉంది అని మనం దేవుని అడుగుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనము దేవుడితో ఆర్గ్యూ చేస్తున్నట్టు లేదంటే ఆయనతో పోట్లాడుతున్నట్టుగా సమానం అండి. దేవుణ్ణి మనం గద్దిస్తున్నట్టు. ప్రభువా మీరు ఈ విధంగా కాదా నా కోసం చేయాల్సింది, ఒకవేళ నిజంగా మీరు నాతో ఒకటే ఉన్నట్టయితే నా జీవితం అనేది అంతా కూడా మంచిగా ఉండాలి కదా ప్రభువా. ప్రభు నిజంగా మీరు నన్ను ఆశ్రదిస్తాను అన్నారు, కానీ మరి ఎందుకు నేను ధనవంతుడుగా లేను? నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజంగా చాలాసార్లు మనము దేవుడిని ఈ విధంగా మనము గద్దిస్తూ ఉన్నామండి. మీరు ఏ విధంగా ఉన్నారండి? మీరందరూ కూడా నిరంతరం కూడా దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత హృదయాన్ని కలుగుంటూ మీ సంతోషమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారా? మీరందరూ కూడా ఎంతో విధేయత హృదయంతో దేవుణ్ణి సేవించే హృదయంతో సేవిస్తూ ఉన్నారా? లేదా మీరందరూ కూడా దేవుడితో పోట్లాడుతూ అదేవిధంగా దేవుడిని గద్దిస్తూ ఈ విధంగా జీవిస్తున్నారా? మనందరికి కూడా నలుగురు కుష్ఠరోగుల గురించి తెలుసు కదండి. చూసినట్టయితే అక్కడ సమరయ పట్టణంలో కనుక చూసినట్టయితే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ ఆకలితో చచ్చిపోతూ ఉన్నారు. అక్కడ రాజ్యంలో ఎంతోమంది ఉన్నప్పటికీ
కానీ దేవుడు కేవలము ఆ నలుగురు కుష్ఠరోగులు మాత్రమే దేవుడు ఉపయోగిస్తూ ఉన్నారు. నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. చూసినట్టయితే మనం మనుషులము దేవుని నమ్ముతున్నాము అనుకుంటాం, కానీ చాలాసార్లు మనము దేవుని నమ్మట్లేదు. మనము ఏం చేసినట్టయితే మనము దేవుని నమ్మకుండా మన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామండి. దేవుడు అక్కడ సమరయ పట్టణంలో ఉన్న అందరినీ వారు రక్షించాలనుకుంటున్నారు. నిజంగా దేవుడి దగ్గర శక్తి ఉంది దేనైనా మార్చడానికి. కానీ ఎందుకు దేవుడు ఎలాంటి శక్తి లేని ఆ నలుగురు కుష్ఠరోగులను ఉపయోగించి దేవుడు పనిచేస్తూ ఉన్నారు? ఎలా మరి అక్కడ సమరయ పట్టణంలో అనేక మంది ఉన్నారు, కానీ ఎందుకు ఆయన వాళ్ళు ఉపయోగించలేకపోయారు? ఎందుకు దేవుడు మనకి ఇలాంటి కష్టాన్ని అనుమతిస్తున్నారండి? ఎందుకు దేవుడు మనకి సహాయపడట్లేదు? ఎందుకు మనం ఆ పావురం యొక్క రెట్టని మనం తినాలి? ఎందుకు ఎంతో దయనీయంగా వాళ్ళ పిల్లల్నే వాళ్ళు వండుకొని తినాల్సి వచ్చింది? సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చూసేది కూడా ఎంతో ఉంది, వాళ్ళు స్పర్శించేది కూడా ఎంతో ఉంది, వాళ్ళు వినేది కూడా ఎంతో ఉంది. అందుకే వాళ్ళు నిరంతరంగా దేవుణ్ణి ప్రశ్నిస్తూ వాళ్ళు దేవుణ్ణి నమ్మకుండా జీవిస్తూ ఉన్నారు. కానీ నలుగురు కుష్ఠరోగులు వాళ్ళు శపించబడ్డట్టుగా, అదేవిధంగా వాళ్ళు దేవుడి నుండి చాలా దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వాళ్ళు దేవుడి ఎదుట ఎంతో తగ్గింపు హృదయాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు అసలు ఏమి కూడా చేసేవారు కాదు, కాబట్టి అక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆహారం ఇచ్చినట్టయితే వాళ్ళు తినేవారు. అక్కడ వాళ్ళు పట్టణంలో ఉన్న వాళ్ళు ఆహారం ఇచ్చినట్టయితే వాళ్ళు తినేవారు, లేదంటే ఎవరేమి ఇవ్వకపోయినట్టయితే ఏం తినకుండా వాళ్ళు ఊరికే కూర్చుండేవారు. మనం చూడగలిగాము ఎలా దేవుడు ఆ నలుగురు కుష్ఠరోగుల ద్వారా పనిచేశారు అని. దేవుడు నిజంగా మనందరి ద్వారా కూడా పనిచేయాలనుకుంటున్నారు. దేవుడు ఏదో మనకి మంచి కార్ని ఇస్తూ లేదంటే ధనవంతుడిగా జీవించేలా చేయాలనుకోవడం కాదండి. మనం అందరం ఎందుకు ఈ విధంగా కూడుకొని దేవుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాము అంటే, ఎందుకంటే మనందరం కూడా మన హృదయాల్లో దేవుడిని అనుభవిస్తూ దేవుడిని మన హృదయాల్లో కలవడం కోసం కదండి మనం ఇక్కడ కూడుకునేది. చాలాసార్లు మన జీవితంలో మనము ఏం కాదులే మనం దేవుడికి వ్యతిరేకించిన సమస్య లేదు అని ఈ విధంగా అనుకుంటా ఉన్నాము. కానీ అపోస్తలైన పౌలు ఎప్పుడైతే తను రోమిల పత్రికను రాశాడో, అందుకే ఇక్కడ ఏమంటే అవును కానీ ఎందుకు నువ్వు ఇలా దేవుడిని ప్రశ్నిస్తున్నావు అని అంటున్నాడు ఇక్కడ ఆయన. మనము దేవుడి వైపు ప్రశ్నించే వారం కాదండి ఇక్కడ. దేవుడు మంచిగా చేశారా చేయలేదా అనే దాని గురించి పోట్లాడే వారం కాదండి మనము. దేవుడు మనని తయారు చేసి దేవుడు ఆయన మనల్ని నడిపిస్తా ఉన్నారు. చాలాసార్లు మనము దేవుణ్ణి నమ్మకుండా జీవిస్తూ ఉన్నాం మన జీవితాన్ని. మనము ఐవైఎఫ్ ద్వారా ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా మనము వరల్డ్ క్యాంప్ చేస్తూ ఉన్నాం కదండి. ఎప్పుడైతే నేను వారితో కలిసి పనిచేస్తూ ఉంటానో, ఎందుకంటే పాస్టర్ గారు ఆయన ఆ, మొత్తం వరల్డ్ మొత్తం తను ట్రావెల్ చేయాలి.
కానీ అన్ని ప్రాంతాల్లో కూడా మనము పాస్టర్ పాక్ గారిని మనం తీసుకెళ్ళలేం కదా. ఎందుకంటే కొరియాలో కూడా వరల్డ్ క్యాంప్ ఉంది, కొరియాలో కూడా గ్రాండ్ బైబుల్ రిట్రీట్ ఉంది. ఎందుకంటే పాస్టర్ పాక్ గారు తను సౌత్ అమెరికాకి వెళ్ళాలి, అదేవిధంగా ఆఫ్రికాకి వెళ్ళాలి, ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. మేము పాస్టర్ పాక్ గారు ఒక సంవత్సరం షెడ్యూల్ అంతా కూడా మేము అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని మేము నిర్ణయిస్తాము. చూసినట్టయితే ఎప్పుడైతే మేము మిషనరీస్ని అడుగుతామో మిషనరీస్ అందరూ కూడా ఖచ్చితంగా ఆగస్టు, ఆ, ఏప్రిల్ ఆ నెలలో పాస్టర్ పాక్ని రమ్మంటారు. ఎందుకంటే ఆ సమయంలో కాలేజ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా వాళ్ళు హాలిడేస్ కలిగి ఉంటారు. అందుకే మనము జనవరిలో ఎక్కడ చేయగలుగుతాము, ఫిబ్రవరిలో ఎక్కడ చేయగలుగుతాము, మార్చిలో ఎక్కడ చేయగలుగుతాము, ఇద్దరు మేము డివైడ్ చేసుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఈ పాస్టర్ పాక్ గారు ఎక్కువ ప్రయాణం చేసినప్పుడు ఒక నెలంతా కూడా తను ప్రయాణం చేస్తూ ఆయన క్యాంప్స్లో వాకింగ్ చెప్పారు. చూసినట్టయితే సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళి పాస్టర్ గారు 7-8 ప్రాంతాలకు వెళ్ళి ఆయన వాకింగ్ చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు 6 దేశాలకి ఆయన వెళ్ళి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. జూలైలో మనం కొరియాలో క్యాంప్ చేస్తూ ఉంటాము. అది అయిపోయిన వెంటనే తను ఆఫ్రికాకి వెళ్ళి ఆఫ్రికాలో ఆయన రిట్రీట్ చేస్తారు. మళ్ళీ కొరియాకి వచ్చి మళ్ళీ కొరియాలో రిట్రీట్ చేస్తారు. మళ్ళీ అమెరికాకి వచ్చి అమెరికాలో ఆయన 2 వారాలు ఉంటారు. అలా అయినట్టయితే ఆగస్ట్ నెల అంతా అయిపోతుంది. మనం అలా కొంతకాలం పాటు మనము ఈ విధంగా చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే మిషనరీస్తో మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళు అంటారు ఆ డేట్స్ పాస్టర్ గారు సరిగ్గా లేవు పాస్టర్ గారు. ఎందుకంటే ఈ డేట్స్లో స్టూడెంట్స్ వాళ్ళు క్యాంప్ అటెండ్ అవ్వలేరు. ఒక వారం మీరు ముందుగా మేము క్యాంప్ చేసేలా చేయలేరా అని అడుగుతారు. మేము డామిటరీస్ అదేవిధంగా స్టూడెంట్స్ అందరినీ కూడా మేము వచ్చేలా చేస్తాము. మేము ఎలా ఒక్క వారం పాటు దాన్ని మేము ముందుకు వెనకాల చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు చూసినట్టయితే ఆ, కొరియా అక్కడ స్టూడెంట్స్ అందరు కూడా వాళ్ళు కాలేజెస్కి వెళ్ళాలి. ఒకవేళ అలా మనము డేట్ కనుక చేంజ్ చేసినట్టయితే అమెరికాలో ఉన్న రిట్రీట్ ప్రోగ్రామ్ అనేది కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఒకవేళ మనము ఒక 1 వీక్ ముందు చేయకపోయినట్టయితే అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా మళ్ళీ కాలేజ్ అటెండ్ అయ్యేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇంకా స్టూడెంట్స్ రారు ఒకవేళ వాళ్ళు క్యాంప్ ఆ టైంలో పెట్టుకున్నట్టయితే. మేము ఒకసారి థాయిలాండ్ కోసము మేము డేట్స్ చేంజ్ చేసాము. డేట్స్ చాలాసార్లు చేంజ్ అయ్యాయండి. ఎప్పుడైతే మేము థాయిలాండ్కి వెళ్ళామో ఫస్ట్ మంచోల్ గారు ఒక చెప్పారు, ఈసారి మేము ప్రిపేర్ చేస్తున్నప్పుడు మాకు చాలా కష్టమయ్యింది. చూసినట్టయితే థాయిలాండ్లో స్ప్రింగ్ టైంలో అది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వాళ్ళు హాలిడేస్ కలిగి ఉంటారు. చూసినట్టయితే 3 నెలల సెలవుల తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు మనము క్యాంప్ డేట్స్ సెట్ చేసామని అన్నారు. ఆ సమయంలో వాళ్ళకి విద్యార్థులను ఆహ్వానించే సమయము కేవలం 1 వారం మాత్రమే ఉండింది. కానీ ఆ రోజు క్యాంప్ చూసినప్పుడు నిజంగా ఎంతో ఆశ్చర్యకరంగా చాలా బాగా జరిగింది. చాలా మంది వాళ్ళు సాక్ష్యం చెప్తే ఏమన్నారంటే పాస్టర్ గారు ఈ తేదీలో అయితే మనం క్యాంప్ సరిగ్గా చేయలేమని చెప్పి అన్నారు.
అయితే పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు, ఒకవేళ కొరియా నుండి ఒకవేళ మనకి డేట్స్ ఇచ్చినట్టయితే వారు ఊరికే మనకి డేట్ ఇస్తారా? వాళ్ళు అందరు కూడా ఎన్నో డిస్కషన్స్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి డేట్స్ ఇస్తారు. ఈ డేట్స్ అనేవి దేవుడు మనకి ఇచ్చిన డేట్స్. మనము ఈ డేట్స్లోనే చేద్దాము, మనము విశ్వాసంతో చేద్దాము దేవుడిని నమ్ముతూ. సిస్టర్స్కి వాళ్ళకి తెలియలేదు వాళ్ళు ఏం చేయాలో. వాళ్ళు ప్రార్థన చేస్తూ వాళ్ళు డిస్కస్ చేస్తూ వాళ్ళ సిద్ధపడతా ఉన్నారు. కానీ దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా ఎంతో మంచి విద్యార్థుల్ని, అదేవిధంగా మంచి మంచి వాళ్ళని దేవుడు వచ్చేలా చేశాడు క్యాంప్కి. నాకు కూడా గుర్తుంది, ఆ క్యాంప్ ఎంతో చాలా బాగా జరిగింది. థాయిలాండ్లో కూడా దేవుడి కృప ద్వారా ఎంతో మంచిగా క్యాంప్ జరిగింది. కాబట్టి ఎప్పుడైతే పాస్టర్ గారు వచ్చారో పాస్టర్ కూడా చాలా సంతోషపడ్డారు. ఆయన కిమ్ మొంగ్ చల్ పాస్టర్తో చెప్పారు, పాస్టర్ కిమ్ క్యాంప్ చాలా బాగా జరిగింది. నేను ఒకసారి కాదు, నేను 5-6 సార్లు వస్తాను నేను థాయిలాండ్కి, కాబట్టి మీరు 5-6 సార్లు ఈ క్యాంప్ని చేయండి అని చెప్పి అన్నారు. దాని తర్వాత నుండి అలా ప్రతి సంవత్సరానికి క్యాంపులు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు చేస్తూ ఉండేవారు. వాళ్ళు 9 సార్లు చేస్తూ ఉన్నారు. అలా క్యాంప్కి అటెండ్ అయ్యేవారు దాదాపు 20 నుండి 25 వేల మంది క్యాంప్ అటెండ్ అయ్యే వాళ్ళు స్వార్థను వింటూ ఉన్నారు. మేము ఆరంభంలో ఒకవేళ మేము ఈ విధంగా క్యాంప్ చేసినట్టయితే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని మేము అనుకుంటా ఉన్నాము. కానీ ఎప్పుడైతే విశ్వాసంతో ముందడిగేసి పని చేస్తూ ఉన్నామో, ఇప్పుడు వాళ్ళు క్యాంప్ చేసేంత వరకు కూడా చాలా డబ్బులు మిగులుతూ ఉన్నాయని చెప్పి అంటున్నారు. నిజంగా వాళ్ళు క్యాంపులు కూడా బాగా వాళ్ళు నడిపించగలుగుతున్నారు. అదేవిధంగా అనేక మంది విద్యార్థులకి స్వార్థ కూడా ప్రకటించగలుగుతున్నారు. చూసినట్టయితే పాస్టర్ గారు కూడా ఎన్నో గొప్ప సాక్ష్యాలని తను పంచుకున్నారు. కొంతమంది కళ్ళకి క్యాంప్ చేయడం అనేది అసలు కష్టంగా ఉంది, ఇది మంచిది కానట్టుగా అనిపించవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే మనము దేవుడు ఒక వాక్యం ముందు మన హృదయాన్ని, సమాధానమైన హృదయాన్ని, ప్యూర్ హృదయాన్ని మనం కలిగి ఉండొచ్చు. చూసినట్టయితే ఎవరైతే దేవుడిని విశ్వసిస్తారో వాళ్ళకి క్యాంప్ అనేది ఇంకా కష్టమైన విషయం కాదండి. చూసినట్టయితే దేవుడు ముందు వాళ్ళు ఎంతో గొప్ప నిరీక్షణని, సంతోషాన్ని వాళ్ళు కలిగి ఉండొచ్చు. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ మనము మన హృదయంలో దేవుణ్ణి ప్రశ్నించే హృదయాల్ని అదే విధంగా ఉంచుకొని ఉంటాము. అవన్నీ కూడా మనని దేవుడి నుండి నెమ్మది దూరంగా చేస్తూ ఉన్నాయి. అందుకే నెమ్మదిగా మనము దేవుడు మన జీవితంలో పనిచేసేదాన్ని మనం అనుభవించకుండా జీవిస్తూ ఉన్నాము. దేవుడు మనకి ప్రతిసారి కూడా మంచి విషయాలని దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు. ఆయన మన హృదయంలో ఎంతో అద్భుతంగా బలంగా పనిచేయాలనుకుంటున్నారు. దేవుడు ఇప్పుడు కూడా ఆ 4 కుష్ఠరోగుల లాంటి వ్యక్తుల కోసం ఆయన వెతుకుతూ ఉన్నారు. దేవుడు ఆ 4 కుష్ఠరోగులకి వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేయాలో ఆ ప్రాంతాన్ని కూడా దేవుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది కదా. చూసినట్టయితే వాళ్ళ హృదయంలో వాళ్ళ జీవితము అనేది వాళ్ళకి అంత పెద్దగా లేదండి. దేవుడు ఆ 4 కుష్ఠరోగుల ద్వారా ఆయన అనేక మందిని రక్షించే ఆ పని మనం చూడగలుగుతా ఉన్నాము. ఈరోజు కూడా దేవుడు మన అందరి ద్వారా ఎంతో గొప్పగా పనిచేయగలుగుతారండి.
కానీ మనము చాలాసార్లు మనం చూసేదాన్ని మనం నమ్ముతా ఉన్నాము. అదేవిధంగా మనము ప్రొటెక్ట్ చేయాలనుకునేవి ఎన్నో ఉన్నాయండి. మనము చాలా మనం నమ్ముకొని జీవించే విషయంలో మనము మునిగిపోయి ఉన్నాము. చాలాసార్లు మనము దేవుడిని విశ్వాసం కలిగి ఉండడం కంటే ఎక్కువ మనం దేవుడికి జవాబు చెప్తూ వ్యతిరేకంగా మాట్లాడే వారంగా ఉన్నాము. ఒకవేళ నిజంగా మనం గనక నెమ్మది నెమ్మదిగా దేవుణ్ణి ప్రశ్నించే హృదయాలన్నీ కూడా పడేసినట్టయితే, నిజంగా అలాంటి ప్రశ్నలన్నీ కూడా మనము మన హృదయం నుండి తీసేసినట్టయితే నిజంగా దేవుడు ఒక పనిని మనం గొప్పగా చూడగలుగుతాము. నిజంగా నేను నమ్ముతున్నాను. దేవుడు అలా మన దేవుడు నమ్మినట్టయితే ఎంతో గొప్పగా దేవుడు మన కోసం పనిచేస్తారు. నేను ప్రార్థించి ముగిస్తానండి. మా ప్రియ పరలోక పరిశుద్ధ ప్రభువా తండ్రి, నీకెంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. పోయినసారి ఈ కొరియా ఫెస్ట్ ద్వారా, అదేవిధంగా టెబర్నాకిల్ మీటింగ్ ద్వారా మేము చాలామందికి స్వార్థం ప్రకటించగలిగాము. మేము ఈ నూతన సంవత్సరాన్ని మీరు ఏ విధంగా నడిపిస్తారో మేము నిరీక్షణతో కలిగి ఉన్నాము. అదేవిధంగా ప్రభువా తండ్రి, దయచేసి మీరు మమ్మల్ని నడిపించండి. నిజంగా ఎంతో సమాధానమైన హృదయంతో మేము అందరం ముందడిగేసి వెళ్ళేలాగా మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో ఇచ్చినాం తండ్రి. ఆమెన్.